నేటి కథ శాంతోపాయం. నరేంద్రుడు యువకుడు, అందగాడు, అందరూ మెచ్చుకునేటంతటి గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు. అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలి అనుకున్నాడు ఈసారి. కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే అందరూ చేసేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో, బావా, గొప్పతనం దానంతటా అది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో, నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను అన్నది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి, శాంత, నువ్వంటే నాకు ఇష్టమే, ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయితే నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగలనన్నావు కదా, అదేదో పెళ్ళికి ముందే చేసి చూపించు. మన పెళ్ళి వెంటనే జరిపించమని పెద్దలకు చెప్తాను అన్నాడు. అలాగా, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని మాట ఇవ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడే మాటిస్తున్నా, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. ఒట్టేం అక్కర్లేదు కానీ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని, ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరంతా ప్రచారం అయ్యేలాగా చూడు చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి, నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు, వీటికి నేను ఒప్పుకోను. ఇష్టం ఉంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకపోతే లేదు అన్నాడు వాడు. ఆ జవాబుకు శాంత నొచ్చుకొని, అయ్యో అలా అంటే ఎలా బావా, నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని 1 నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. ఆ పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తున్నది. ఆ సమయంలో దగ్గరలోనే ఉండి సాహస కార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికి చాలా కుతూహలంగా ఉంది. మొత్తమంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంత పెట్టాడు. శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుడిని పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీద ప్రేమతో రాకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మారు మోగుతుంది. ఇలా చెప్పి శాంత, ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు, అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే గాని రాకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి, తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది. నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనంగా ఉండదు. నేను చెప్పినట్టు చెయ్యి, నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరు వస్తుందని నమ్మకం లేదు, కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది, తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమె తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడడని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. 1 నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఒక రోజున శాంత నరేంద్రుడిని కలుసుకుని, బావా, రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చేయి. ఎందుకైనా మంచిది, ఒక కత్తిని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్నాన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తుంటుంది. ఈ సంగతి నరేంద్రుడికి తెలుసు. అందువల్ల మర్నాడే అతడు అడవికి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగునాటుగా వెళ్ళాడు. ఒక బుర్రమీసాలవాడు కత్తి చూపి అందమైన యువతిని బెదిరిస్తున్నాడు. నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్రమీసాల వాడి మీదకు వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి దాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర,
సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేను ఈ దేశపు రాకుమారిని, పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకొని తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ ఉన్నాడు. అతడు పరమ దుష్టుడు. రాకుమారిని పెళ్లి చేసుకొని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు, లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి. మహావీర, ఆ బుర్రమీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గా విద్య నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూశావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది. అతడు పారిపోవడం కత్తి యుద్ధంలో నీవు అతన్ని మించిన వాడివి అనడానికి నిదర్శనం. నీవు అందగాడివి, సాహసవి, వీరుడివి. నీవు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను ఈ దేశాన్ని కాపాడుకో అన్నదా యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలన్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తుందని పొంగిపోతూ, రాకుమారి, నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి బుర్రమీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు. నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమీసాలవాడు, మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాము అన్నాడు. అయ్యా, తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్న అన్నను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావడం నాకు ఇదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ. నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు, కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీవాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీవాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమీసాలాయన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకొని, శాంత, నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలని అనుకున్నాను, కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు, కానీ నిన్ను పెళ్లి చేసుకొని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకెంతో బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనం డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పతనం త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను. ఇంకా ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు. హాయిగా మన బతుకు మనం బతుకుదాము అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచన విడిచిపెట్టాడు. గొప్పవాళ్ళు కావాలంటే గొప్పగా ఆలోచించగలిగే బుద్ధి కావాలి. కథ సమాప్తం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిటిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.